ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరెన్నో కొత్త చరిత్రలు లిఖించబడ్డాయి. కానీ నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుండెలు పిండేసే ఒక అద్భుతమైన భావోద్వేగమైన సన్నివేశం ఏర్పడింది. అయితే కేవలం కొన్ని పరుగుల దూరంతో ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఇక మైదానంలోనే ఏడుస్తూ వెక్కి వెక్కి తన దుఃఖాన్ని ఆపుకోలేక కూలబడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఊపు చూసి సూర్యవంశీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే 16 సిక్సర్లు, అయితే 6 ఫోర్లతో స్టేడియంని హోరెత్తిచ్చేశాడు. నిజం చెప్పాలి అంటే అక్కడున్న చాలా మంది ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా వైభవ్ సూర్యవంశీ ఆటకి ఫిదా అయిపోయారు. అయితే చరిత్ర సృష్టించే ముందు బోల్తా పడ్డాడు. ప్రఫుల్ ఇంగే విసిరిన ఒక షార్ట్ పిచ్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దాటించేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే ఊహించని దానికి కంటే బంతి కాస్త ఎత్తుగా రావడం కరెక్ట్ కాకపోవడంతో డీప్ థర్డ్ స్థానంలో ఉన్న ఫీల్డర్ చేతిలోకి బంతి నేరుగా వెళ్ళింది. దాంతో ఈ సీజన్ ప్రఫుల్ హిల్లే బౌలింగ్లో మరొకసారి వైభవ్ అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత తను నమ్మలేని స్థితిలో అక్కడ నిలబడిపోయాడు. ఇక తన కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయినంత పనింది. సెంచరీ మిస్ అయిందన్న బాధతోనే తీవ్రమైన కోపంతో తన బ్యాట్ను గాల్లోకి గుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. నిజం చెప్పాలంటే మైదానంలో ఏడ్చేశాడు, కళ్ళమెట్టి నీళ్లు పెట్టుకున్నాడు. ఇమీడియట్గా అక్కడున్న తోటి ఆటగాడు అభిషేక్ శర్మ తనని ఓదార్చాడు. కళ్ళు తుడిచి తనని కొద్దిగా ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే సూర్యవంశీ ఆడిన ఆట తీరుకు అక్కడున్న వాళ్ళందరూ కూడా, అంటే హైదరాబాద్ జట్టుని సపోర్ట్ చేస్తారా, రాజస్థాన్ జట్టుని సపోర్ట్ చేస్తారా, ఇలా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా లేచి నిలబడి చప్పట్లు కొట్టి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా పాపం బుడ్డోడు సెంచరీ చేసి అవుట్ అయి ఉండాల్సింది అని అనుకున్నారు. ఎందుకనంటే ఆ 97 పరుగులు ఆల్రెడీ కొట్టాల్సింది కొట్టేశాడు. ఆ 3 పరుగులు చేసి ఉండుంటే బాగుండేది అంటూ అందరూ అన్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.